నారాయణ రెడ్డి నిర్మాతగా యాట సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన చిత్రం రజాకార్. రాజ్ అర్జున్, మార్కండ్ దేశపాండే, బాబీ సింహ, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా విడుదలై మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం త్వరలో ఓటీటీకి రానున్న సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. జీవిస్తున్న సమయంలో గాని నా జన్మకు గాని ఇదొక పరమార్థం. ఎందుకంటే చాలామంది ప్రొడ్యూసర్లు ఉంటారు, గ్లామర్ కోసం, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కోసం సమాజంలో ఉన్న కొన్ని మూసుకున్న కళ్ళను తెరిపించడానికి లేక తెరమెరుగైన చరిత్రను తీయడానికి ఇలాంటి సినిమాలు ఎంటర్టైన్మెంట్ వివిధ ఆలోచనలతో తీస్తారు. నేను మాత్రము నాకు తెలుసు ఈ సినిమా తీస్తే నాకు కొన్ని నెలలు కాదు కొన్ని సంవత్సరాలు కూడా చాలా కష్టాలు ఎదురవుతాయి అని కూడా తెలిసి కూడా నేను తీశాను. ఇలాంటి ఒక మూవీ తీయాలని ఒక సంకల్పం తీసుకొని దాన్ని ఎంతో సక్సెస్ఫుల్గా, అంటే అనుకున్న బడ్జెట్ కంటే కూడా 5 రెట్లు ఎక్కువగా అయినా కానీ ఏమాత్రం వెనకాడకుండా ఈ మూవీని తెరకెక్కించాలి, ఈ చరిత్ర తర్వాత జనరేషన్స్కి వెళ్ళి చేరాలన్న సంకల్పంతో చేసిన గూడూరు నారాయణ రెడ్డి గారికి నిజంగా ఎంత హ్యాట్స్ ఆఫ్ చెప్పుకున్నా తక్కువే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ మా డైరెక్టర్ గారు, అంటే ఇప్పుడు మీరు చూసిన తెర మీద చూసిన ఆ కథ అన్నది ఆయన 10 ఏళ్ల కష్టం అండి. మనం చాలా ఈజీగా ఏం జరిగిందన్నది ఒక 2 లేకపోతే 2.5 అవర్స్లో మనం తెలుసుకోగలుగుతున్నాము. కానీ దానికి వెనక ఆయన పడ్డ కష్టం, ఆయన దానికోసం తీసుకున్న శ్రమ, కూర్చొని ప్రతీది ఆల్మోస్ట్ లైక్ ఒక ఇన్వెస్టిగేషన్ లాగా ఒకటి వెనక ఒకటి ఏం జరిగింది, దీంట్లో ఉన్న నిజాలు ఏంటి. ఎందుకంటే ఎప్పుడైనా ఇలాంటి కథలు ముందు తీసుకొచ్చినప్పుడు ఒక పర్టికులర్ ఏమంటారు వర్గానికి మాత్రమే న్యాయం జరిగేటట్టు చూపించకూడదు. నిజం ఏదైతే జరిగిందో ఆ నిజాన్ని కళ్ళకు కట్టినట్టు నిజంగా చూపించాలి అన్న ఒక తాపత్రయంతో మా డైరెక్టర్ గారు అక్కడ ఏదైతే జరిగిందో అదే తీసుకొచ్చారు తెర మీదకి. నిజంగా ఈ సినిమాని ముందు లేపింది మీరే. మేము సినిమా చేసి మీ చేతుల్లో పెట్టిన తర్వాత మీరు ప్రివ్యూ చూసి మరునాడు మీరు ఇచ్చిన ఇంటర్వ్యూస్తో సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. ప్రతి రివ్యూ పాజిటివ్ రివ్యూనే, మంచి రేటింగ్స్, అందరూ మంచి రేటింగ్స్ ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీడియానే ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తుంది. దానికి ఎప్పుడు నా కుటుంబమైన నా మీడియాకి నేను రుణపడి ఉంటాను. ఫస్ట్ టైం ఒక అద్భుతమైన చిత్రాన్ని మన తెలుగు తెరకి ఆయన అందించారు. డెబ్యూ మూవీగా ఆయన ఈ సినిమా చేసినప్పటికీ ఆయన అనుభవం అంతా కూడా ఈ చిత్రం మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. మరుగున పడిన చారిత్రక నిజాలని, దారుణాలని ఆయన పరిశ్రమించి, పరిశోధించి, పరిశీలించి 10 ఏళ్ల పాటు కృషి చేసి ఒక అద్భుతమైన చిత్రరాజ్యంగా దీన్ని మలిచారు. For more videos like this, subscribe Big TV channel.